రుణమాఫీపై సీఎం రేవంత్ మాట తప్పారు. 5 జిల్లాల్లో రైతు సత్యాగ్రహం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి 20 టీఎంసీల నీటిని కిందకు వదిలేశారు. కాళేశ్వరం కూలిపోతున్న భయపడి బ్యారేజీ ఖాళీ చేసి మాపై నిందల. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ అబద్ధాలు. ఇవి తర్వాత ఇప్పటికీ నెలాఖరులోగా అందరికీ రైతు బంధు. రైతులపై కేసీఆర్ ముసలి కన్నీరు శ్రీధర్ బాబు. పదవి పోగానే రైతులు గుర్తొచ్చారా కొండా సురేఖ. అధికార విపక్షాలు అన్నీ కూడా రైతుల చుట్టూనే మాట్లాడుతున్నారు. రైతు కేంద్రంగానే వారి రాజకీయం కొనసాగుతున్నది. లోక్సభ ఎన్నికల ముందు వాస్తవానికి తెలంగాణలో అంటే జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికల పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. అంటే 5 అంశాలను ఎజెండాగా మేనిఫెస్టోగా కాంగ్రెస్ తీసుకున్నది. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామో ఇది వికసిత్ భారత్ అని నరేంద్ర మోదీ అంటున్నారు. యావత్ దేశానికి సంబంధించిన పాలసీ అంశాలపైన జరగాల్సిన చర్చ తెలంగాణలో రైతుల కేంద్రంగా జరుగుతున్నది. 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ఇక్కడ రైతు అంశాన్నే కేంద్రంగా చేసుకున్నాయి. రాష్ట్రంలో కరువుకు కారణము, పంటలు ఎండిపోవడానికి కారణము కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అంటే కాదు, ముమ్మాటికి బీఆర్ఎస్ఏ అని కాంగ్రెసు దాని మిత్రపక్షాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ కూడా దాదాపు కాంగ్రెసు బీఆర్ఎస్ ఇద్దరి వలనే కరువని బీజేపీ చెప్తున్నది. మొత్తం ఈ సినారియో మొత్తం కూడా రైతుల కేంద్రంగానే ఉన్నది. అంటే ఇవాళ ఓ 4 ఓట్లు ఎక్కువ రావాలంటే, ఓ 2 సీట్లు ఎక్కువ గెలవాలంటే రైతులను నమ్ముకోవాలి, రైతులతోనే ఉండాలనేది భావన బలంగా కనబడుతున్నది. ఇంతగా మనకు కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చింది. హైదరాబాదు ఒక పెద్ద నగరము, దీని చుట్టే అన్ని అంశాలు ఉన్నాయి. ఉపాధి అతిపెద్ద ఉపాధి కేంద్రంగా హైదరాబాద్ ఉన్నది. అయినప్పటికీ రైతే కేంద్రంగా ఎందుకున్నారంటే ఇప్పటికీ వ్యవసాయం చుట్టూనే జీవనం ఉన్నది. ఇప్పటికీ వ్యవసాయమే ఒక ప్రధానమైన వనరుగా ఉన్నది. ఈ వ్యవసాయం అనేది రైతు ఒక ఎమోషన్ ఉన్నది. ఆ విపరీతమైన భావోద్వేగాలు వ్యవసాయానికి, భూమికి, మనిషికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. కాబట్టి అంటే రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చినామని, లేకపోతే కనుక రైతులను ఆదుకున్నామని బీఆర్ఎస్ చెప్పడము, గత ప్రభుత్వానికంటే ఈసారి రైతు భరోసా ఇవ్వబోతున్నామని, కరెంటు నీళ్ళు ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఈ 3 పార్టీలు విస్మరిస్తున్న ఒకానొక అంశం, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను ఎందుకు అమలు చేయడం లేదు, గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వడం లేదు, మార్కెట్లో రైతు మోసపోకుండా ఎందుకు కాపాడడం లేదు, రైతులు ఉత్పత్తులను నిల్వ చేసుకునే లేదా మార్కెట్లో ధర వచ్చినప్పుడు అమ్ముకునే గిడ్డంగుల సదుపాయాన్ని ఎందుకు కల్పించడం లేదు, ధరాలైన వ్యవస్థను ఎందుకు అడ్డుకోవడం లేదు. ఈ అంశాలకు సమాధానం చెప్తే నిజంగానే రైతుల పట్ల వారికి ప్రేమ, అభిమానం ఉన్నట్లు, రైతుల ఓట్లు అడగడానికి వచ్చిన వారికి వారి పట్ల రైతులు కూడా వీరికి ఓటేస్తే బాగుంటుందనే భావన వారిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది.